ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకు కూడా ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు అన్ని రకాలుగా అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. మాలల పక్షపాతిగా ఉంటుంది. ఎందుకంటే ఖర్గే, కొప్పుల రాజు ఇద్దరు ఏఐసిసి బాధ్యతల్లో వాళ్ళిద్దరు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో చూస్తే స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఉన్నాడు. అదేవిధంగా బట్టి విక్రమార్క మాల సంబంధించిన సామాజిక వర్గం, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ ఆయన మోచి సంబంధించిన నాయకుడు. అదేవిధంగా ఎంపీలకు అన్యాయం జరిగింది. 2 మాలకిచ్చి ఒకటి బైన్లా అని చెప్పుకునే కావ్యకి ఇవ్వడం జరిగింది. ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వని పరిస్థితి. 5 ఎమ్మెల్సీలు ప్రకటిస్తే ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వలే. అదేవిధంగా మొన్న రాజ్యసభ 2 ప్రకటిస్తే ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చినట్టుంది రేవంత్ రెడ్డి పాలన.